భువన సుందరం ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం కలిసుందామందరం. నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. ఈ మధ్యాహ్నం నాతో మాతో కావలసిన జీవవాక్యం అందించండి. సాతాను బంధకాలను విడిపించు. నీ ఆత్మ బలం వీళ్ళకు దయచేయండి. శరీర కార్యములు దూరపరిచి ఆత్మ కార్యము వీరికి దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయము దయచేయండి ప్రభా. ఈ వాక్యం వీళ్ళ హృదయాలు నింపుకుంటూ సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుడు అనేక కార్యాలు జరిగిస్తాడు. నిరీక్షణ ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో మనం దేవుని వాక్యంలోనికి వద్దాం. భారము కలిగి, అందుకోసానికే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనం మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు దేవా నేనేం వాక్యం చెప్పాలని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం చూపెట్టాడు. మనం విందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. దేవుడు మనకిచ్చిన ఈవుల్లో సమయము కూడా ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేక ఈవులు ఇచ్చాడు. అందులో సమయము కూడా ఒక మంచి ఈవి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సమాధానం లేని దినాలివి. బాగా అత్యాచారాలు, మానభంగాలు, గ్యాంగు రేపులు, భయంకరమైన ఈ దినాలలో ఎక్కువ మనుషులు తిండి, తాగుడు, సంపాదన మీద పడి దేవుని యొక్క ఆత్మను కోల్పోతున్నారు. అందుకోసానికే దేవుడు మనకిచ్చిన ఈవుల్లో సమయం. ఈ సమయములో దేవుడు సమానంగా ఈ సమయాన్ని మనకిచ్చాడు. ఎవరికట? రాజులకైనా, పెద్దలకైనా, దైవజనులకైనా, ఈ లోకములో ప్రతి మానవునికి ఏమిచ్చిందంటే, జమీందారుకైనా, మామూలు ఉద్యోగస్తునికైనా, మామూలు దైవ అందరికీ దేవుడు ఏం చేసిందంటే 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్ని గంటలటమ్మా? 24 గంటలు. అందుకోసానికే చాలా మంది వారి జీవితంలో ఏం చేస్తున్నారట? ఈ సమయాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఏం చేస్తున్నారట? సమయాన్ని ఘోరంగా దుర్వినియోగం. అందుకోసానికే గతించిన ఒక గంట ఇప్పుడు తిరిగి రాదు. గతించిన రోజు సంపాదించుకోలేం. గతించిన సమయాన్ని సంపాదించుకోలేం. గతించిన అరక్షణాన్ని కూడా మళ్ళా తిరిగి పొందలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఒక ఈవి లాంటిది. సమయాన్ని 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి ఘనపరచడానికి ఇచ్చాడు. దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి ఇచ్చాడు. దేవుని వాక్యం చదవడానికి ఇచ్చాడు. దేవుని కొరకు జీవించడానికి. ఆ తర్వాత దేవుడు మనకిచ్చిన బాధ్యత అనగా కుటుంబం అయితే తన కుటుంబ సభ్యుల కొరకు ఉద్యోగం చేయాలి, తన పిల్లల కొరకు పనిచేయాలి. ఆ విధంగా దేవుడు 24 గంటల్లో 7 గంటలకు మనిషికి నిద్రిచ్చాడు. మిగతా టైం కొద్దిసేపు మన పనుల కోసం కొన్ని గంటలు మనం దేవునితో గడపాలి. అందుకోసానికే 90వ కీర్తన 10వ వచనంలో మనం దేవుని వాక్యం చదువుదాం. అందుకోసానికే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఈ సమయాన్ని ఎలాగ వాడుతున్నారట? లోక సంపాదన కొరకు. కొంతమంది ఏమో ఎందుకంటే మన సమయం ఏంటంటే మనం పరలోకములో ఉన్న ధని
నిధిని సంపాదించుకుంటకు మనం వాడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల. చూశావా, మా ఆయుష్కాలం ఎంత? 70. అందుకోసానికే పాట ఉన్నది కదా, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము. హల్లెలూయా. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. మన నివాస స్థలం ఎక్కడున్నది? పరలోకమందున్నది. ఈ లోకములో ఎన్ని ఇండ్లుండని, ఎన్ని భూములుండని, ఎన్ని జాగలున్నాయి, వజ్రాలతో రత్నాలతో కట్టుకున్న ఇల్లు కూడా ఒకరోజు ఇది ఇడిసిపెట్టవలసిందే ప్రియమైన దేవుని బిడ్డలారా. మన నివాస స్థలం ఎక్కడున్నదంటే పరలోకమందున్నది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఈ లోకములో జీవించినంత కాలం దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని ఏం చేయాలంటే వృధా చేయకుండా మనం దాన్ని సద్వినియోగము చేసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా మంది సద్వినియోగం చేసుకోవట్లే. సమయాన్ని దేని కొరకు వాడుతున్నారు? టీవీ కొరకు వాడుతున్నారు. అందుకోసానికే ఇదిగో మరి దేవుని కొరకు మనం ఏ విధంగా జీవించాలో మనము నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మాకు తరతరములకు నివాస స్థలము నీవే. మా ఆయుష్కాలం ఏంటంటే 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలట. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అవి త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. ఎక్కడికి పోతాం? పరలోకం పోవాల్సిందే. ఈ రోజుల్లో ఏం బతుకుతారమ్మా? ఎనుకటోళ్ళు అంటే బతికారు బాగా. ఆ అమ్మ ఉన్నది 75 ఏళ్ళు ఉంటాయి, బ్రతికేది. దేవుని కృప, ఆమె 70 ఏళ్ళ దాకా ఈడ ఆరాధనలో కూర్చున్నది. ఏం బతుకుతారమ్మా ఈ రోజుల్లో? తినే తిండి కాలుష్యం, కట్టే పీల్చుకునే గాలిలో కాలుష్యం, తాగే నీళ్లు కిన్లే బాట్లేనాయి. వెనకటోళ్ళేమో మంచి నీళ్ళు తాగి బ్రతికారు, ఇప్పుడు చెడ్డ నీళ్ళు తాగుతున్నాం మనం. ఎక్కడ చూసినా కాలుష్యం, మనుషుల్లో కల్మషం, గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం, తినే తిండిలో మందు మందు మందు. బాబు పుట్టాలంటే పుట్టేదందుకు ట్యాబ్లెట్, పుట్టినాక ట్యాబ్లెట్, పెరగదందుకు ట్యాబ్లెట్, సచ్చేదాకా ట్యాబ్లెట్ 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 ట్యాబ్లెట్. అనేక ట్యాబ్లెట్ల ద్వారా తినే ఊరియా, బియ్యం బస్తల ఊరియేనాయే, కూరగాయల పంటల ఊరియేనాయే, పాలల్లో ఊరియా కలుపుతున్నారు. అంటే గడ్డిలో ఊరియేస్తే మనం ఎత్తలేం అందులో. అంటే మొత్తం అంతా కాలుష్యముతోనే మనిషి జీవిస్తున్నాడు. కనుక అధిక బలం ఉంటే 70-80 శాస్త్రము కాదు. ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. అంటే చెప్తున్నాను, మన విలువైన సమయం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వ్యర్థంగా వేరే వాళ్ళతో మాట్లాడితే సమయం వ్యర్థమైపోతుంది. వ్యర్థంగా సినిమాలతో, టీవీలతో, కంప్యూటర్తో, ల్యాప్టాప్తో మన జీవితం ఊరికే పిల్లలతో మాట్లాడడం, ఊరికే ఏదో ఒక విషయం పక్కోళ్ళతో మాట్లాడడం. మన ఆయుష్కాలం అంతా ఎవరిని ఆరాధించాలమ్మా? దేవుణ్ణి ఆరాధించాలి. పరలోకములో నిలిచి ఉండే కార్యాల కొరకు మనం ఏం చేయాలంటే పని చేయాలి. పరలోకం కొరకు ఇందాక చెప్తున్నది, ఆ మందిరం అంతా చెత్తుండే, ఆ బాబు చేయి పడిపోయింది, ఆ తల్లి ఏం చేస్తున్నది, నానా ఈ చెత్తెత్తు అనగానే ఎత్తగానే చేయి బాగైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎన్నో కార్యాలు చేసే దేవుడు. నీ ఆయుష్కాలం అంతా ఎవరి పని చేయాలమ్మా? దేవుని పని చేయి. హల్లెలూయా. ఎవరు పని చేయాలట?
దేవుని పని చేసినందుకు శాత కదమ్మా. మన ఇంటి పని చేసుకుంటాం, మన రోడ్డు పని చేసుకుంటాం, మన మోరి పని చేసుకుంటాం, మన వంట పని చేసుకుంటాం, మన పిల్లల పని చేస్తాం. దేవుని పని చేసేవారు లేరు. అందుకోసానికి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మన ఆయుష్కాలం ఎంత అంటే 60-70. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో మనం బతకడానికి ఎప్పుడు రాలే. మనం ఒకరోజు దేవుని దగ్గర పోవాల్సిందే, కానీ దేవుని చిత్త ప్రకారం జీవించి దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం దేవుని కొరకు జీవించి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ సమయాన్ని కొంతమంది ఏం చేస్తారంటే దుర్వినియోగం చేసుకుంటారు. కొంతమంది లోక సంపాదనకు, కొంతమంది ఏమో ఏం చేస్తారంటే పరలోకంలో నిల్చున్న దేవుని పనులు చేస్తారు. మేము దేవుని పని చేస్తాం 24 గంటలు 24. అందుకోసానికే ఈ సమయములో నీవు భారము కలిగి ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడి కొరకు నువ్వు బ్రతకాలి. అందుకోసానికే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈరోజు నీది, రేపు నీది కాదమ్మా. రేపు బతుకుతామని గ్యారెంటా? ఏది శాశ్వతము కాదు బిడ్డలారా. పరలోకమే శాశ్వతం, క్రీస్తే శాశ్వతం, పరలోక ధనమే శాశ్వతం, ప్రభువే శాశ్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసానికే ఈ రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. యాకోబు రాసిన పత్రికలు ఉన్నది గనుక రేపు ఏమైతుందో తెలియదు. కనుక ఈరోజే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు. ఎలాంటి వారటమ్మా? ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. దేవుని చిత్తమైతే ఈ మందిరం కడతా, దేవుని చిత్తమైతే ఇల్లు కట్టుకుంటా, దేవుని చిత్తమైతే నా బిడ్డ పెళ్లి చేస్తా, దేవుని చిత్తమైతే నా కొడుకుని చదివిస్తా, దేవుని చిత్తమైతే అని నువ్వు ఎవరి చిత్త ప్రకారం? దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ లోకంలో మనకు ఏది శాశ్వతము కాదు. గనుక నా ప్రియ బిడ్డలారా, మనం భూలోకంలో జీవించినప్పుడు రేపేమి సంభవించినో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, అర్ధగంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, పావు గంట తర్వాత ఏం చేస్తుందో తెలియదు. 5 నిమిషాలకు గ్యారంటీ ఇవ్వలేదు. ఫ్యాన్కి గ్యారంటీ ఉన్నది, ఏసీ గ్యారంటీ ఉన్నది, అమ్మ మైకు గ్యారంటీ ఉన్నది, కానీ దేవుడు మనిషికి గ్యారంటీ ఇవ్వలేదు. ఎప్పుడు యేసయ్య పిలిచే తెలియదు. గనుక మనకిచ్చిన ఈ విలువైన సమయము, మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మనకేముంటుందట? పరలోకమందు ధనం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తా అంటే మన సమయాన్ని ఏం చేస్తా అంటే ముందు వృధా చేస్తుంది. నీ సమయాన్ని వృధా చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెవి దగ్గరికి వస్తుంది. ఎవరట? సాతాను చెవి దగ్గరికి వచ్చి, బాబు 5 నిమిషాలు ప్రార్థన చేసావు చాలు నానా, 5 పాటలు పాడావు చాలు నానా, 5 నిమిషాలు స్తుతించావు చాలు నానా, ఇంకేంది అర్ధగంట అయింది చాలు బిడ్డ, మా అయ్య కాదు చాలు అని ఏం చేస్తుందంటే ముచ్చట పెడతాది సైతాను చెవి దగ్గరికి వచ్చి. మనం ఏం చేయాలంటే అప్పుడు యేసు నామములో సైతాను పారిపో, నా యేసయ్య నాకున్నాడని నువ్వేం చేయాలంటే వాక్యం జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలి. సాతాను సమయాన్ని బాగా దొంగలిస్తాడు. వేరే 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 విషయాలకు, ఇదిగో ఆ బోధకుడు ఇట్లా, ఈ బోధకుడు ఇట్లా, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఆ సంఘ పెద్ద ఇట్లా, ఈ సంఘ పెద్ద ఇట్లా, ఆ సంఘస్థుడు ఇట్లా, ఆమె అట్లా, ఈమె అట్లా అంటే మనం కూర్చొని ఇక గంటలు వాళ్ళ గురించే మాటలు.
కాలక్షేపణ చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలక్షేపణ చేయడం ద్వారా మన జీవితం నాశనం అవుతుంది. కాలక్షేపణ చేయడం ద్వారా మన ధనము తక్కువైపోతుంది. మనము సోమర్లం అవుతాం, మనం తిండిపోతలం అవుతాం. వట్టే కూర్చోడు కదా, ఏదైనా డిస్కషన్ పెట్టుకుంటప్పుడు ఇంత పూరి, ఒక చికెను, ఇంత మటను, ఇంత ఫిష్, ఏదో ఒకటి నలమాలి అంటే చెప్తున్నాను. మన సమయాన్ని సైతాను తింటాది గనుక సైతానుకు దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసకులు కూర్చోండి చోట్ల కూర్చోకుండా మనం దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు వినాలంటే నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి మాకు కావలసిన అందిన ఆహారం నాకుంటే చాలు. సైతాను మన కొంపలు ముంచుతాయి, సైతాను మన నాశనం చేస్తాయి, సైతాను మన నరకంలో పడేసినందుకు డిస్కషన్లు, మీటింగులు, గ్రూపులు, గ్యాంగులు పెట్టి. కానీ మనం దేవుని బిడ్డలం, మనం ఏం చేయాలంటే ఎక్కువ దేవునితో మాట్లాడాలి. అమ్మా వంట వండు, బియ్యం కూర వండు, అన్నం వండు, బట్టలు పిండేసుకో, ఇల్లు ఉడుచుకో, ఆకిలు తుడుచుకో, పిల్లలకు స్నానం చేయి, పిల్లలకు టిఫిన్ కట్టు, భర్త పోగానే పిల్లలు పోగానే మధ్యాహ్నం కూర్చోవాలి, సాపేసుకో, పాటల బుక్ పెట్టుకో, బైబుల్ పెట్టుకో. 2 గంటల నుండి 4 గంటల వరకు ఖాళీ. ఆ టైంలో ఏం చేయాలట? యేసయ్యతో మాట్లాడు. లేచిన కూర్చున్న సమయాన్ని వ్యర్థం చేయదు. రేపేమి సంభవించును నీకు తెలియదు గనుక ఈ రోజే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే ప్రభు దినం గనుక యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమయాన్ని ముఖ్యంగా వృధాపరుస్తాను. మొదటిది సోమర్తనం. వాక్యం చదువుకోవాలనుకో, ఇక రేపు చదువుకుందాం, ఈ ఆడిది రేపటిది 5 అధ్యాయాలు చదువుకుందాం అంటే సోమర్తనం. ఇక మధ్యాహ్నం చదువుకుందాం, ఇక రాత్రి చదువుకుందాం అంటే వాయిదాలేపిస్తుంది సైతాను. సోమరులుగా చేసినందుకు వాయిదా. సోమర్తనాన్ని విడిచిపెట్టు. రెండోది సినిమా, టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్, ఐప్యాడ్, వాట్సాప్, గాడ్ షాప్. రెండో సోమర్తనం ఏంది? రెండోది ఏంది? వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్. నేను చెప్తున్నా రెండోది టీవీ. ఆ టీవీలో విందు వినోదులు, గ్యారెలు ఎట్లా చేయాలి, పకోడు ఎట్లా చేయాలి, పల్లావు పువ్వు ఎట్లా అండాలి, అన్నం ఎట్లా అండాలి. ఇక ఈ టీవీ ముందు కూర్చుండే పెడుతుంది. అదొక 2 గంటల దాకా. అదే అయిపోగానే సీరియల్, అదే అయిపోగానే క్రికెట్. మొగోళ్ళకేమో క్రికెట్, బాస్కెట్ బాల్, కబడ్డీ. ఆయన గెలిచిందా, ఈమె గెలిచిందా, వాడు గెలిచిందా, ఎవడు గెలితే నీకేమత్తా అని చెప్పు. క్రికెట్ చూడకండి, క్రీస్తుని చూడండి అని చెప్పాను. హల్లెలూయా. మనిషి సమయాన్ని సైతాన్ తింటాది. మూడవది ఏం చేస్తా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వ్యర్థమైన మాటలు, గుసగుసలు. మూడవది ఏంటట? ఇక గుసగుస. ఇక ఇవి అయిపోయినాయి అనుకో, బ్రదర్ ఇక రా, ఓ అక్క, ఓ అక్క ఇక రాయవో మళ్ళక్క, అయ్యో ఏందే కనిపిస్తలేవు, ఈ మధ్యలో కలుతలేవు అంటే మనిషికి ఇలాంటి దుష్ట మాటలు, దేవునికి విరోధమైన మాటలు, దేవునికి అయిష్టమైన మాటలు, ఇక ఏం పని ఉండదు. అబ్బా అవ్వో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాడు వాడు, వానికి ఏం తక్కువ. ఇక బిల్డింగ్లను చూపెడుతుంది. అవ్వో కారు కొన్నాడు, వానికి ఏం తక్కువ. అమ్మో ఇంత పెద్ద కారా కొనుక్కుంటే నీకేంది అంటే, కొండాలు, గుసగుసలు, వ్యర్థమైన మాటలు మాట్లాడడం ద్వారా మన జీవితం ఏమైతుందంటే నాశనం అవుతుంది. మన సమయాన్ని సైతాన్ తినేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమయం దేవునికి ఇవ్వాలి. ఏ సమయం అంటే, ఆయనను కూర్చుండబెట్టుకొని ఈయనను కూర్చుండబెట్టి, బైబుల్ ఇట్లున్నది, బైబుల్లో ఇగో ఇది ఇట్లున్నది అంటే అది ఇట్లున్నది, అది ఉన్నదంటే అది అట్లా కాదు ఇట్లున్నది, ఇది ఇట్లున్నది, అది అట్లున్నది, అది ఎట్లున్నది. ఇక బైబిల్ గురించి గంటలు గంటలు కొంతమందికి. ఇంకా ఆదివారం వచ్చిందంటే టైం వాళ్ళకు బైబిల్ గురించి మాట్లాడుకుండి, అదొక డిస్కషన్ 2-3 గంటలు. అంటే చెప్తున్నాను,
ఈ డిస్కషన్ల బదులు నీవు నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు భారము కలిగి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన ద్వారా నువ్వు అనేక ఆత్మలను సంపాదించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో అప్పులు పోతాయి. ప్రార్థన ద్వారా నువ్వు ఉద్యోగాలు వస్తాయి. ప్రార్థన చేస్తే నీకు సమాధానం వస్తుంది. ప్రార్థన చేస్తే నీ పిల్లల పెళ్లిళ్ళు అవుతాయి. ప్రార్థన చేస్తే తాగుబోతు భర్త మారుతాడు, తాగుబోతు భార్య మారుతుంది, పిల్లలు రక్షింపబడతారు. ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు బిడ్డలారా, ఈ ముచ్చట్లు పెడితే ఏం రాదమ్మా, టైం సైతాన్ని తినేస్తుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు మొదలు పెట్టద్దు. నువ్వు దేవునికి దూరం కావద్దని ఈరోజు ప్రభువు చెప్తున్నాడు. నువ్వు మాట్లాడాలన్నప్పుడు బైబిల్ పట్టుకొని దేవునితో మాట్లాడు. నువ్వు మాట్లాడాలనిపించినప్పుడు మోకరించి కోసపేసయ్యా నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను వట్టే కూర్చోలే, రాత్రి 1000 చిట్టీలకు నేను ప్రార్థన చేశాను. ఇంట్లో ఉన్నాయమ్మా. ఏం టైం ఎందుకు తీసేయాలి? ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ఈరోజు నీది, రేపు నీది కాదు గనుక నీవేం చేయాలంటే నీ విలువైన సమయాన్ని ఇదిగో మనుషులతో గుసగుసలు ముచ్చట్లకు టైం ఇవ్వకుండా యేసు ప్రభుతో నువ్వు మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవిత కాలం అంతా రోజొక 3 గంటలు, రోజొక 4 గంటలు, రోజొక 5 గంటలు, రోజొక 6 గంటలు నీ సమయము దొరికినప్పుడెల్లా డిస్కషన్స్ బంద్ పెట్టి ఏం చేయాలంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్యకు మొరపెట్టడం నేర్చుకో. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనము ఇదిగో మన జీవితమును కట్టుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా మీ అందరి సమస్యలు పోతాయి. ప్రార్థన ద్వారా అప్పులు పోతాయి. ప్రార్థన ద్వారా గుడ్డలకు చూపు వస్తుంది. ప్రార్థన ద్వారా కుంటివారు నడుస్తారు. ప్రార్థన ద్వారా కోర్టు సమస్య పోతుంది. ప్రార్థన ద్వారా అప్పు సమస్య, ప్రార్థన ద్వారా అత్త మారుతుంది, మామ మారుతాడు, భర్త మారుతాడు, పిల్లలు మారుతారు. ప్రార్థన ద్వారా ప్రపంచం మార్చబడుతుంది. ప్రార్థన అనేది ఏంటిదంటే ఒక మనిషికి వెన్నుముక్క లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకు ఏ విధంగా వెన్నుపూస లాంటిదో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ వెన్నుపూస లాంటిది ప్రార్థన. వెన్నుముక్క లాంటిది గనక మనం నడవాలంటే ఈ వెన్నుముక్క కావాలి. మనం కూర్చోవాలంటే వెన్నుముక్క మంచిగా ఉండాలి. మనం వంగాలంటే వెన్నుముక్క ఉండాలి. మనం వాకింగ్ చేయాలంటే వెన్నుముక్క ఎలాంటిదో ప్రార్థన కూడా అలాంటిది గనక ఈ దినములు చెడ్డవి, సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అవును, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు నీది మా ఆయుష్కాలం 60-70 అని ప్రభువా, తరతరముల నుండి నివాస స్థలము నీవే ప్రభువా, నీవే నాయనా. మా నివాస స్థలం పరలోకమందున్నది. అవును, ప్రార్థన చేయి. ఇన్ని రోజులు సమయాన్ని వృధా చేశావా? పని, కొంతమంది 24 గంటలు పనితో సమయాన్ని వ్యర్థం, కడిగిందే కడుగుడు, తుడిసిందే తుడుసుడు, అమ్మా దాని ద్వారా సమయాన్ని వ్యర్థం చేయించున్నావు. నీ సమయాన్ని వృధా చేయకుండా భారం కలిగి, నాయనా నా కన్నీళ్లు తుడువయ్యా, నా కన్నీళ్లు తుడువయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా ఇదిగో అని కన్నీళ్లతో నీ రోగం దగ్గర చేయి పెట్టుకొని ఒక చేయి యేసు ప్రభుకి. ఈరోజు దేవుడు నాతో చెప్పాడు 3 విషయాలు. మంత్రశక్తులు, దురాత్మలు, చేతబడి శక్తులు. ఎంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదో వారు లేచిలబడండి. మీకు వివాహాలు జరగబోచున్నవి, సంబంధాలు రాబోచున్నవి. నా దేవుడు నీ ఎడల కార్యం చేయబోచున్నాడు. ఆ శిలువ ప్రేమా ధరణియందు జీవమాయను. కన్నీళ్లు కాచు. నువ్వు తలంపులతో చేసిన పాపాలు, యేసయ్య తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. నువ్వు చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో శీలలు,
ఆయన కాళ్ళలో మేకులు, ఆయన ప్రక్కలో బల్యం. నీ దురాత్మ చేతబడి మంత్ర శక్తులను యేసు నామమున కాల్చివేయించున్నాను. సైతానా పో! యేసు క్రీస్తు నామమున వీరి కుటుంబాలను, వీరి పిల్లల్ని వదిలిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ రిబి షందరబా రియాల రబా రబా రియారబా రిఖబారబా. రెండు చేతులు నీ మీదకి వస్తున్నాయి. పరలోకంలో దేవుడు నీ మీద చేయి దాపుచున్నాడు. కుమార్తెలారా, నా కుమారులారా, ఆయన చేతులు దాపుచున్నాడు. నా చేతులు ఎత్తుచున్నాను. ఆయన చేతులు నా మీదకి వస్తున్నాయి. నా చేతులు మీ మీదకి వస్తున్నాయి. పరిశుద్ధాత్మ, నీ గాయపడిన హస్తములు వీరి మీద చాపండి ప్రభువా. మా పరమ తండ్రి, వీరందరినీ స్వస్థపరచు నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనన్నావు. రేపేమి సంభవించినో తెలియదు కనుక ఈ రోజే నాయన మా పాపములు ఒప్పుకునేలా మేము నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవయ్యా. యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగివేయనన్నావు ప్రభువా. ఈ బిడ్డల పాపాలన్నీ క్షమించిన ఆయన. మా పౌరస్థితి పరలోకం ఉన్నది ప్రభా. అక్కడ మీరు దేవుని కుడి పార్శ్వంలో ఆశీనులై ఉన్నారు కనుక ఈ స్థలంలో ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డ కన్నీళ్లు దూర్చి సాతాను బంధకాలు, జ్వరం, జలుబు, దగ్గు, దమ్ము, అస్తమా జబ్బు, ఇదిగో నరాల బలహీనత, క్యాన్సర్, ఎయిడ్స్, అన్ని రోగాలను యేసయ్యా నీ హస్తంతో తాకు. యేసు నామముల విడుదల, యేసు నామముల విడుదల, యేసు నామముల విడుదల కలుగును గాక. నీ గాయపడిన హస్తంతో తాకమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 9200009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్ అర్బన్ 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్ క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ అర్బన్ 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, paulsonraj@yahoo.co.in. Our website www.christujyoti.org.